హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాంత్ హీరోగా లయ హీరోయిన్గా నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ వెంకటేశ్వర స్వామి భక్తుడు చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. అతని కష్టాలు చూసి వెంకటేశ్వర స్వామి అతనికి తన తలరాతను తానే రాసుకోమని ఓ 13 పేజీల పుస్తకాన్ని ఇస్తాడు. ఆయన అందులో ఏం రాసుకుంటే అది జరుగుతుంది. అయితే దానికి కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులు ఏంటి? భక్తుడు కోరికలు తీరాయా? ఆ భక్తుడు చివరికి తెలుసుకున్నది ఏంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు చేస్తున్న తప్పేంటి అనేది సినిమాలో చూపిస్తాడు. జి నాగేశ్వర రెడ్డి 16 నుంచి సీమ టపాకాయ వరకు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఆయన బలం ఏంటి అంటే కామెడీ. అయితే సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్ని ఈ సినిమాలో పెట్టి కామెడీని పూర్తిగా పక్కగా నెట్టేశాడు ఆయన. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, అలీ, వెన్నెల కిషోర్ లాంటి ప్రముఖ కమెడియన్స్ ఉన్నా సరే, చివరికి సునీల్ని కూడా క్లైమాక్స్లో పెట్టుకున్నా సరే ఎక్కడా కూడా కామెడీ సరిగ్గా పండలేదు. ఈ టైపు దేవుడు భక్తుడు సినిమాలు, గోపాల లాంటి సినిమాలు మనం చాలా చూసాం. వాటికి భిన్నంగా కొత్తగా ఏదన్నా ఉందా అంటే ఏదన్నా ఉంది ఈ సినిమాలో అని చెప్పుకోవాలనుకుంటే ఏమీ లేదు. శ్రీకాంత్ చాలా చక్కగా నటించాడు. ఆ పాత్రకు ఆయన సూట్ అయ్యాడు. ఆయనకి మేకప్ కూడా చాలా తక్కువ చేసినట్టున్నారు. చాలా న్యాచురల్గా చేశారు. మంచి నటుల్లో శ్రీకాంత్ ఒకళ్ళు. అయితే ఆయనకి ఈ సినిమా సరైన విజయాన్ని ఇచ్చే సినిమా కాదు. రాజేంద్ర ప్రసాద్ ఉన్న 2-3 సీన్లో కూడా చాలా చక్కగా చేశాడు. ఆయన ఆ పాత్రకి హుందాతనాన్ని ఇచ్చాడు. అయితే ఆయనతో కొన్ని సీన్లు డబ్బులు ఇవ్వలేక ఎందుకో మరి ఏఐని బయట తీయడం వల్ల అవి అంతగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. లయ బాగా చేసింది. న్యాచురల్గా గృహిణి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. మిగిలిన పాత్రలన్నీ ఓకే. 30 ఇయర్స్ ఇండస్ట్రీ కామెడీ చేయడానికి ట్రై చేసిన వర్కౌట్ అవ్వాల. వెన్నెల కిషోర్ ఆటో డ్రైవర్ పాత్ర ఓకే. సరైన ఫోటోగ్రఫీ లేదు, సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. సుప్రభాతంతో సినిమా స్టార్ట్ అయినా సరే ఆ సుప్రభాతాన్నే మళ్ళీ ఎక్కడ వాడకూడదు అక్కడ వాడుకోవడం పెద్ద మైనస్ పాయింట్ అయింది. ముఖ్యంగా ధనరాజు లాంటి వ్యక్తిని యముడి పాత్రకి ఎంచుకోవడం ఒక పెద్ద మైనస్ పాయింట్. అయితే యముడి పాత్ర తీసేసి నార్మల్ లెక్చరర్ పాత్రలో అతను వచ్చి జీవిత సూక్తిని చెప్పే ఒక గొప్ప సన్నివేశం బాగా తీశారు. అందులో అతను బాగా యాక్ట్ చేశాడు కూడా. టెక్నికల్గా చాలా లో స్టాండర్డ్లో ఉంది. అయినా శ్రీకాంత్, లయ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల్ని కూర్చోబెడతారు. అలాగని కథనాలు అద్భుతంగా ఉన్నాయని కాదు. కథనాల విషయాలకు వస్తే ప్రేక్షకుల సహనానికి పరీక్ష. ప్రేక్షకుడు ముందే ఏం జరుగుతుందో ఊహించేయచ్చు. సాయి కార్తిక్ అందించిన మ్యూజిక్ ఏమాత్రం బాగోలేదు. టైంపాస్కి ఏదో ఒక సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?